హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ్యశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా అండి. ఈ ఎండాకాలంలో పెరుగన్నం అయితే కంపల్సరీ తింటాం కదండి. ఒక్కసారి నేను చెప్పే విధంగా తయారు చేయండి. అందరూ అదే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒంటికి కూడా చాలా చలువ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే 1 కప్పు బియ్యాన్ని కుక్కర్లో వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ గ్లాస్తో కూడా మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసాం కదండి. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుందాము. బాగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ అయితే మనకి సరిపోతాయండి. అన్నాన్ని మనం ఇక్కడ మెత్తగా ఉడికించుకుంటున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే మనకి సరిపోతాయి. అన్నం కూడా మాడకుండా మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక మళ్ళీ స్టీమ్ని తగ్గించేసి ఫ్లేమ్ని తగ్గించేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిపోయిందండి, చూసారు కదా. స్టీమ్ మొత్తం వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దామండి. చూసారు కదండి, అన్నం మంచిగా గుజ్జులా ఉడికిపోయింది. నీళ్ళు కూడా ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేవండి. అసలు మాడకుండా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందామండి. ఒక పెద్ద గిన్నెలోకి అన్నం చల్లారాక ఇప్పుడు ఒక 1/2 కేజీ వరకు అయితే నేను ఇక్కడ పెరుగుని యాడ్ చేస్తున్నానండి. తియ్యటి పెరుగు వేసుకోండి, బాగుంటుంది. పుల్లటిది వేసుకోవద్దు. పెరుగన్నం ఎప్పుడు కూడా మనకి కమ్మగా ఉంటేనే బాగుంటుందండి. పుల్లగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఉండలు లేకుండా ఆ పెరుగును వేసాం కదండి, బాగా పెరుగు కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకుంటేనే మనకి బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు కావాలంటే కొన్ని పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 గ్లాస్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వరకు అయితే పాలను యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. కానీ వేసుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. కాచి చల్లార్చిన పాలు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఏదైనా ఉప్పు చూసి తక్కువగా ఉంటే చూసి వేసుకోండి. ఇలాగే ఉండాలండి పెరుగన్నము. ఇలా మరీ గట్టిగా ఉండద్దు, మరీ మెత్తగా ఉండద్దు. నేను చూపించే విధంగా మీరు తయారు చేసుకోండి. ఇప్పుడు పెరుగన్నంలోకి మనం పోపుని వేసుకుందామండి. స్టవ్ వెలిగించేసి ఒక చిన్న కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కాక ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేశానండి. మీకు ఇష్టం లేదనుకోండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి మంచిగా వేడెక్కింది కదండి, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్రను వేసుకుందామండి. పోపు మంచిగా వేగాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి. ఇప్పుడు పోపు మంచిగా వేగింది కదండి. ఆవాలు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము పోపుని మంచిగా దూరగా వేయించుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి ముక్కలండి, అలాగే ఒక 2 ఎండుమిర్చి ముక్కలు, వాటిని కూడా దూరగా వేయించుకుందాము. పప్పులు కొంచెం మంచిగా దూరగా వేగితేనే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి. ఇప్పుడు ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి మిరియాలు. కానీ వేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసానండి, వేడి చాలా అయ్యిందని. ఇప్పుడు కరివేపాకును వేసేసుకుందాము. కరివేపాకును కూడా వేసేసి మంచిగా వేయించుకుందాము. అదే వేడికి మనకి మంచిగా వేగిపోతుందండి. మీరు ఇక్కడ కావాలంటే కాజుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి. ఇప్పుడు పెరుగన్నంలోకి కలిపేసుకుందాము. మరీ గట్టిగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దండి. తినేటప్పుడు మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట పెరుగన్నము. మనం కలుపుతూ ఉంటే ఈజీగా కలిసిపోవాలన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో వాళ్ళందరూ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎండాకాలంలో ఒక్కసారి ఇలా లంచ్కి ప్రిపేర్ చేయండి, ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు.